ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. తనపై దాడితో చిన్న యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్ ఇవాల్టి నుంచి మళ్లీ బస్ యాత్రతో జనంలోకి వెళ్లారు. ఉదయం కేసరపల్లిలో ప్రారంభమైన జగన్ యాత్ర గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్ కు చేరుకోనుంది. వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్ మీదుగా పుట్టగుంట, జొన్నపాడు శివారుకు జగన్ చేరుకోబోతున్నారు. అనంతరం అక్కడే సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం తర్వాత సీఎం జగన్ జొన్నపాడు, జనార్దనపురం మీదుగా గుడివాడ శివారు, నాగవరపాడు వద్దకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత అక్కడి నుంచి గుడివాడ, బొమ్మలూరు, గుడ్లవల్లేరు నుంచి గుండుగొలునుకు చేరుకుంటారు. అక్కడి నుంచి భీమడోలు, చేబ్రోలు మీదుగా నారాయణపురానికి చేరుకుంటారు సీఎం జగన్. ఇవాళ రాత్రి నారాయణపురంలోనే సీఎం జగన్ బస చేయబోతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, జనసేనాని కొద్దిసేపటి క్రితమే గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ కి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర చేరుకుంది. రోడ్ షో సీఎం జగన్ నిర్వహిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, కేడర్ అంతా కూడా భారీగా హాజరయ్యి సీఎం జగన్ కి స్వాగతం పలికినటువంటి పరిస్థితి. గాయం తర్వాత మొదటిసారి సీఎం జగన్ బస్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఏదైతే రోడ్ షో చేస్తున్నటువంటి సందర్భంలో విజయవాడ సింగనగర్ ప్రాంతంలో సీఎం జగన్ పై రాడితో దాడి జరిగింది. ఆ గాయానికి సంబంధించి వైద్యులు ఇచ్చిన సూచన మేరకు నిన్నంతా కూడా విశ్రాంతి తీసుకున్నారు. ఈ రోజు మళ్లీ బస్సు యాత్ర ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితమే గన్నవరం సెంటర్ కి సీఎం జగన్ బస్సు యాత్ర చేరుకుంది. రోడ్ షో అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. అయితే తర్వాత గన్నవరం నుంచి హనుమాన్ జంక్షన్ మీదుగా గుడివాడకు సీఎం జగన్ బస్సు యాత్ర చేరుకోబోతుంది. గుడివాడలో ఈ రోజు సాయంత్రం బహిరంగ సభ ఉండబోతుంది. అయితే బహిరంగ సభకు సంబంధించి దాడి తర్వాత సీఎం జగన్ మొదటిసారి మాట్లాడబోతున్నారు కాబట్టి ఏం చెప్తారనే దానికి సంబంధించి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాడి నేపథ్యంలో మొదలైనటువంటి పొలిటికల్ చర్చ, ముఖ్యంగా చంద్రబాబు నిన్న కామెంట్ చేశారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేశారు. ఇదంతా కూడా దాడి ప్రీ ప్లాన్డ్ గా కావాలనే వైఎస్ఆర్సీపీ ప్లాన్ ప్రకారమే చేసుకుందంటూ కూడా టీడీపీ అలాగే జనసేన రెండు పార్టీలు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దాడికి సంబంధించి సీఎం జగన్ ఏం చెప్తారనే దానికి సంబంధించి కూడా ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. పొలిటికల్ సర్కిల్లో కూడా సీఎం జగన్ రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతుందనే దానికి సంబంధించి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీంతో పాటు మిగిలినటువంటి కీలకమైనటువంటి అంశాల గురించి కూడా సీఎం జగన్ ఈ రోజు చెప్పబోతున్నారు. అయితే ప్రస్తుతం అయితే బస్సు యాత్ర గన్నవరం సెంటర్ లో కొనసాగుతుంది. ఎలాంటి ఆంక్షలు లేవు. గతంలో ఏ విధంగా బస్సు యాత్ర కొనసాగిందో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పూర్తిగా ప్రజలు నేరుగా కలిసేందుకు, లేదంటే గత 14 రోజులు ఏ విధంగా బస్సు యాత్ర జరిగిందో అదే విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఎక్కువగా భద్రత పెట్టి ప్రజలకి దూరంగా ఉండే ప్రయత్నం అయితే ఎక్కడ కూడా చేయట్లేదు. గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే షెడ్యూల్లో కూడా ఎలాంటి మార్పులు లేవు. అనుకున్న విధంగా 24వ తేదీ నాటికి బస్సు యాత్రను ముగించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అప్పటికి పూర్తవుతుందంటూ కూడా ఇప్పటికే పార్టీ నేతలు చెప్తున్నారు. ఇందులో భాగంగానే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా గాయం తర్వాత ఒకరోజు విశ్రాంతి తర్వాత సీఎం జగన్ బస్సు యాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే గన్నవరం సెంటర్ లో సీఎం జగన్ రోడ్ షో అయితే కొనసాగుతుంది. ఉషారాణి, అలాగే దుర్గా, సాయంత్రం నాగవరపాడులో అటు బహిరంగ సభ కూడా ఉండబోతోంది. ఈ సభ ద్వారా అటు ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, అలాగే అటు ప్రతిపక్షాలను టార్గెట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ రోజు జరిగే సభ గురించి అంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గాయం తర్వాత మాట్లాడబోతున్నారు కాబట్టి ఎప్పటిలాగే గతంలో తాను ఏం చేశాననే విషయాలు చెప్పడంతో పాటు గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదనే విషయాలు చెప్తూనే ఇక పొలిటికల్ గా కూడా ఈ గాయానికి సంబంధించి దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు చేసినటువంటి వ్యాఖ్యలు, టీడీపీ చేస్తున్నటువంటి కామెంట్స్, వీటన్నిటి నేపథ్యంలో సీఎం జగన్ ఖచ్చితంగా మాట్లాడబోతున్నారు. గాయానికి సంబంధించి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయో వాటన్నింటికి సంబంధించి కూడా సీఎం జగన్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఇదే విధంగా దాడి జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా ఎన్నికల ప్రచారంలో ఉండగానే దాడి జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది ప్లాన్ చేశారంటూ కూడా టీడీపీ జనసేన నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆరోపణలు కరెక్ట్ కాదు, కావాలనే టీడీపీ అండ్ కో ఈ ప్లాన్ చేసి దాడి చేయించారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. నిన్న ఈసీకి అలాగే డీజీపీకి ఇద్దరికి
అందరికీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఆకతాయి వల్ల అయితే ఖచ్చితంగా జరగలేదు. చాలా ఫోర్స్డ్ గా రాయిని విసిరారు. సీఎం తగలడంతో పాటు పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి కంటికి కూడా గాయమైందంటే ఖచ్చితంగా చాలా ఫోర్స్ గా రాయ వచ్చిందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక బలమైనటువంటి పరికరం ఉపయోగించి ఈ రాయిని ప్రయోగించారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. దీని వెనక కూడా బలమైనటువంటి వ్యక్తులు ఉంటారు. అందువల్ల ఇలాంటి దుశ్చర్యకు ఎవరైనా పూనుకోగలిగారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈసీకి ఫిర్యాదు చేశారు. అలాగే డీజీపీ కూడా ఫిర్యాదు చేశారు. అయితే మరొక పక్క ఈసీ కూడా ఈ విషయానికి సంబంధించి సీరియస్ అయింది కాబట్టి పోలీసులు కూడా చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పైన దాడి జరిగిందంటే ఖచ్చితంగా దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పోలీసులు అత్యంత సీరియస్ కేసుగా దీన్ని తీసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 6 బృందాలు ఏర్పాటు చేశారు. మరొక 16 బృందాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. సిట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులందరినీ కూడా ఈ బృందాల్లో చేర్చి సుదీర్ఘంగా చాలా సీరియస్ గా విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను పట్టుకుని విచారించారు. అందులో ఒక వ్యక్తికి సంబంధించి మరింత ఎక్కువగా అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు తమదైన స్టైల్లో ఖచ్చితంగా అతన్ని విచారిస్తున్నారు. ఈ దాడి పాల్పడింది తానే అని నిరూపించినట్లయితే ఖచ్చితంగా బయటకు వచ్చి వివరాలు కూడా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా దాడి తర్వాత పోలీసులు కాస్త అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా భద్రత పేరుతో ప్రజల్ని దూరం చేసే ప్రయత్నం అయితే ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి సీఎం జగన్ ని కలిసి బస్సు యాత్రలో తమకున్నటువంటి ఇబ్బందులు ఏదన్నా ఉంటే కనుక చెప్పుకునే అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం అయితే గన్నవరం సెంటర్ లో రోడ్ షో జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ సీఎం జగన్ ముందుకి వెళ్తున్నారు. అయితే దాడి తర్వాత ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. మళ్ళీ ఈ రోజు ఉదయం కూడా వైద్యులు వచ్చారు. ఆ గాయానికి సంబంధించి ఏదైతే కుట్లు వేశారో ఆ కుట్లకు సంబంధించి డ్రెస్సింగ్ కూడా చేసిన తర్వాత బ్యాండేజ్ అవి వేసి ఈ రోజు యాత్రకు ముందు సీఎం జగన్ కి వైద్య సేవలు కూడా అందించినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే గన్నవరం సెంటర్ కి చేరుకున్నటువంటి బస్సు యాత్ర చాలా ఉత్సాహంగా కొనసాగుతుంది. సీఎం జగన్ కూడా గాయాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఝాన్సీరాణి. దుర్గా, జగన్ పై రాయి దాడి ఘటన తర్వాత మళ్లీ నిన్న బ్రేక్ ఇచ్చి బస్సు యాత్రను స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అటు పోలీసులు భద్రతను పెంచారా లేక ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే పోలీసుల పరంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపైన దాడి జరిగిందంటే ఖచ్చితంగా అలాంటిది రిపీట్ కాకుండా ఉండాలంటే మరింత భద్రత పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ యాంగిల్లో వాళ్ళు ఖచ్చితంగా భద్రతను అనేది పెంచారు. నిన్న ఉదయం నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున సీఎం చుట్టూ పహారా కాస్తూ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ అలాగే సీఎం మాత్రం ఒకటే చెప్తున్నారు, భద్రత పేరుతో ప్రజల్ని దూరం చేయకండి. ఎవరైతే క్యాడర్ గాని ప్రజలు గాని తమ వద్దకు రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఎలౌ చేయండి అంటూ కూడా సీఎం పదే పదే చెప్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని కూడా పోలీసు అధికారులకు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది. ముఖ్యంగా భద్రత అనే విషయాలకు సంబంధించి మీరు పై నుండి చూడాలి తప్ప ప్రజల్ని దూరం చేయొద్దని చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ఎక్కడా ఎలాంటి దాడులు గాని అవాంఛనీయ సంఘటనలు గాని జరగకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. గతంలో ఏదైతే సింగనగర్ లో జరిగినటువంటి ఆ టైపు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఎక్కడైతే ప్రస్తుతం గన్నవరం రోడ్ షో జరుగుతుందో రోడ్ షో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని బిల్డింగ్స్ ని కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరైనా కనుక అనుమానితులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, అలాగే వాళ్ళకి సంబంధించిన ప్రశ్నించడం, ప్రతి బిల్డింగ్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు కూడా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు లేకుండా ఆల్రెడీ జల్లెడి పట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే పాదయాత్ర చాలా సజావుగా జరుగుతుంది. చాలా ఉత్సాహంగా ప్రజలంతా కూడా సీఎం జగన్ కి వెల్కమ్ చెప్పారు. సీఎం జగన్ కూడా వాళ్ళందరికీ ఉత్సాహంగా అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితికి అయితే కనిపిస్తుంది. ఝాన్సీరాణి. అలాగే దుర్గా, ప్రస్తుతం ఏ ప్రాంతం వరకు జగన్ బస్సు యాత్ర చేరుకుంది? ప్రస్తుతం అయితే ఈ రోజు కేసరపల్లి నుంచి ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర ప్రస్తుతం అయితే గన్నవరం గాంధీ సెంటర్ కి చేరుకుంది. గాంధీ సెంటర్ నుంచి ప్రస్తుతం రోడ్ షో జరుగుతుంది. గన్నవరం నియోజకవర్గం ఎండింగ్ వరకు సెంటర్ ఎండింగ్ వరకు కూడా ఈ రోడ్ షో ఉండబోతుంది. తర్వాత సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగబోతుంది. అలాగే హనుమాన్ జంక్షన్ మీదుగా గుడివాడ కూడా వెళ్లబోతున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఈ రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. కృష్ణా జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అలాగే ప్రజలంతా కూడా ఆ బహిరంగ సభకు రాబోతున్నారు. సీఎం జగన్ నేరుగా ఈ సభలో ప్రసంగించబోతున్నారు. అయితే ఈ ప్రసంగం అనేది చాలా కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ప్రసంగాలతో పాటు ఇప్పుడు దాడి జరిగిన తర్వాత అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్, అలాగే టీడీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్, వీటన్నింటి నేపథ్యంలో సీఎం జగన్ ఈ రోజు స్పందించబోతున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్దమయ్యారనే చెప్పాలి. ఝాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ దుర్గా.